హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో క్వశ్చన్ ట్యాగ్స్ ఏ విధంగా రాయాలి, క్వశ్చన్ ట్యాగ్స్కు మరి ఉన్నటువంటి రూల్స్ ఏంటి, పాజిటివ్లో ఉంటే ఎలా నెగిటివ్లోకి చేంజ్ చేయాలి, నెగిటివ్లో ఉన్నప్పుడు పాజిటివ్లోనికి మనం ఏ విధంగా చేంజ్ చేయాలనేది ఇప్పుడు మనం చాలా తక్కువ సమయంలో ఎక్కువ నేర్పించేటువంటి విధానాన్ని నేను మీకు నేర్పిస్తాను. మరి సబ్స్క్రైబ్ చేయడము, షేర్ చేయడము, కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. సరే, ఇప్పుడు చూద్దామా క్వశ్చన్ ట్యాగ్ అనే దాంట్లో మనకు ఆల్రెడీ తెలుసు. క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటంటే షార్ట్ ఆన్సర్ అనేది మనకు తెలుసు. ఈ క్వశ్చన్ ట్యాగ్ ఏం చూపిస్తుంది అని అంటే కన్ఫర్మేషన్ తెలియజేసుకోవడానికి క్వశ్చన్ ట్యాగ్ వాడతామని తెలుసుకున్నాం. మరి క్వశ్చన్ ట్యాగ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ ప్రొనౌన్ ప్లస్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అదే నెగిటివిటీ తీసుకున్నాం అనుకోండి, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ ప్లస్ ప్రొనౌన్ ప్లస్ క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. ఇది ఇప్పుడు కూడా ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో మనము ఉపయోగిస్తాము. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, క్వశ్చన్ ట్యాగ్ అనేది ఏంటంటే షార్ట్ ఆన్సర్స్ కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఉపయోగిస్తాము. సెంటెన్స్ నెగిటివ్లో ఉందంటే ట్యాగ్ పాజిటివ్లో ఉంటుంది. సెంటెన్స్ పాజిటివ్లో ఉందనుకోండి, ట్యాగ్ అనేది నెగిటివ్లో ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో ఉపయోగిస్తాము. ఇంకోటి, సెంటెన్స్ తర్వాత కామా అనేది మనం ఉపయోగించి కామా తర్వాత రాయాలి. సెంటెన్స్ని ఫుల్ స్టాప్ అనేది తీసేసి కామా పెట్టి కామా తర్వాత మనము ట్యాగ్ను రాయాలి. ఇది దీని యొక్క రూల్స్. ఇవి బేసిక్ రూల్స్ అనమాట. సరే, మరి కొన్ని ఐడెంటిఫికేషన్గా గుర్తులుగా మనకు తెలిసిన కొన్ని ఉన్నాయి, అవి చెప్తాను చూడండి. సపోజ్ మనకి ఈజ్, యామ్, ఆర్, వాస్, వర్ ఇవి ఉన్నాయనుకోండి, ఇవి హెల్పింగ్ వెర్బ్స్. ఆర్, హ్యావ్, హ్యాజ్, ఆర్ హ్యాడ్ ప్లస్ V3 ఉన్నాయనుకోండి, లేదా డూ, డస్, డిడ్ హెల్పింగ్ వెర్బ్స్ ఇవి కూడా. అలాగే షాల్, విల్, కెన్, కుడ్ ఇలాగా ఉన్నాయనుకోండి. అవి ఉన్నప్పుడు వాడికి జస్ట్ మనం నాట్ పెట్టుకోవడం. ఈజ్ ఉందనుకోండి, నెగిటివ్లో పెట్టాలంటే ఈజింట్. అదే ఆర్ ఉంటే ఆర్ంట్, వాజ్ ఉంటే వాజంట్, వర్డ్ అంటే వర్కి వరంట్. ఇది ట్యాగ్లో రాసేటువంటి. హ్యావ్ ఉందనుకోండి, హ్యావ్కు హ్యావెంట్, హ్యాజంట్ ఇది మనకు ట్యాగ్ అనమాట. హ్యాడ్ ఉందనుకోండి, హ్యాడెంట్. డూ ఉందనుకో డోంట్. డజ్ ఉందనుకోండి, డజంట్. ఈ విధంగా హెల్పింగ్ వెర్బ్స్ వచ్చేవాటి అన్నిటికి కూడా మీరు జస్ట్ నెగిటివ్లు ఉంటే పాజిటివ్లోకి రాయండి, పాజిటివ్లు ఉంటే నెగిటివ్లో రాయండి. మరి నెగిటివ్ అంటే ఈ హెల్పింగ్ వెర్బ్ లేనటువంటి సెంటెన్స్ కొన్ని ఉన్నాయని చెప్తాను, వాటిని గుర్తుపెట్టుకోండి. అందులో నెంబర్ 1 వచ్చేసి సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఐ ప్లే గేమ్స్. అలాగే ఐ రోట్ మై వర్క్. ఈ రెండు సెంటెన్స్ చూడండి. ఐ ప్లే గేమ్స్ ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది, V1లో ఉంది కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్. కాబట్టి దీనికి వచ్చేదంటే ఐ కాబట్టి డూ తీసుకుందాము. నెగిటివ్లో ఉంది కాబట్టి నాట్ పెట్టుకుందాము. ప్రొనౌన్ ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఐఏ తీసుకున్నాము, డోంట్ ఐ. ఇక్కడ చూడండి, రోట్ అనేది V2లో ఉంది కాబట్టి ఇక్కడ డిడ్ వస్తుంది. తర్వాత ఇది కూడా పాజిటివ్లో ఉంది కాబట్టి నాట్ తీసుకున్నాను. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరంటే ప్రొనౌన్ ఐ కాబట్టి డిడింట్ ఐ అనేది వచ్చింది. మరొక సెంటెన్స్ చూడండి, హీ కమ్స్ హియర్ ఇలా ఉంది కదా. దీన్ని మరి ఎలా గుర్తుపట్టుకోవాలి? కమ్స్ అనేది V1 కాబట్టి డస్ తీసుకున్నాము, సింగులర్ కాబట్టి. పాజిటివ్లో ఉంది కాబట్టి నాట్ తీసుకున్నాను. సబ్జెక్ట్ అనేది ఇక్కడ ప్రొనౌన్ హీ కాబట్టి డజంట్ హీ. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్లో ఉంటే అదే డూ కానీ డస్ కానీ తీసుకోవాలి. పాస్ట్లో ఉంటే డిడ్ తీసుకోవాలి. ఈ రెండు టైప్ సెంటెన్స్ కాకుండా మిగతావి ఏవి వచ్చినా కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటి మోడల్ వెబ్స్ కావచ్చు, బీ ఫార్మ్స్ కావచ్చు, హ్యావ్ ఫార్మ్స్ కావచ్చు, డూ ఫార్మ్స్ కావచ్చు, మోడల్ వెబ్స్ ఇవి కానీ వస్తాయి. ఇవి వచ్చినంటే తప్పకుండా మనము ఆటోమేటిక్గా గుర్తుపెట్టుకోవచ్చు. మరి హెల్పింగ్ వెర్బ్ రానివి, మోడల్ వెబ్స్ రానిటువంటి సెంటెన్సెస్ ఏవంటే మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఒకటి, సింపుల్ పాస్ట్ ఒకటి. ఈ రెండు కానీ గుర్తుపెట్టుకున్నామంటే మిగతావన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. పాజిటివ్లు ఉంటే నెగిటివ్లు ఉంటే పాజిటివ్. ఇది క్వశ్చన్ ట్యాగ్ యొక్క ముఖ్యమైనటువంటి విషయాలు. మరి ఇప్పుడు నేను మీకు చెప్పబోయిందంటే సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ దట్. కొన్ని రూల్స్ మనకు ట్యాగ్లో కనిపిస్తున్నాయి,
క్వశ్చన్ ట్యాగ్లో పర్టికులర్గా కొన్ని ఉన్నాయి అనమాట. వాటిని మీకు జాగ్రత్తగా చెప్తాను. ఎక్కువగా ఎగ్జామినర్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్మీడియట్ లెవెల్లో ఎగ్జామినర్ అడిగేది ఏంటంటే ఇవి మీకు అన్నీ తెలుసు కాబట్టి వీటిని పెద్దగా అడగవచ్చు, అడగకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇదిగో ఇలాంటివి కూడా అడుగుతుంటాడు. సో మనం ఇలాంటివి మనం నేర్చుకోవాలి. మీకు కొన్ని రూల్స్ ఉన్నవి, అవి నేను నేర్పిస్తాను. ఈ రూల్స్ మనము తప్పకుండా నేర్చుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకున్నామంటే 100% మనం సక్సెస్ అయినట్టే. చూడండి, ఇక్కడ మొదటిగా రూల్ నెంబర్ 1 ఏంటంటే సెమీ నెగిటివ్స్. ఏంటిది? సెమీ నెగిటివ్స్. ఈ సెమీ నెగిటివ్స్ అనేటువంటి ఏంటి అంటే యాక్చువల్గా సెంటెన్సెస్ ఆర్ లుక్ లైక్. ఒక సెంటెన్స్ మనం చూసినప్పుడు అది ఎలా ఉంటుందంటే పాజిటివ్లో కనపడుతుంది. సపోజ్ హీ సాల్మ్ వర్క్స్ హార్డ్. ఇందులో ఈ వర్డ్ ఉంది, వర్క్స్ హార్డ్, కష్టపడుతున్నాడు. ఇది సాల్డ్ అని పదం. ఇక్కడ మై ఫాదర్ రేర్లీ వాచ్డ్. ఈ టూ సెంటెన్స్లో మనకు ఏం కనిపిస్తుందంటే పాజిటివ్ లాగా కనపడుతున్నాయి, బట్ దే ఆర్ నాట్ పాజిటివ్. అలాగే చూడండి, ఇక్కడ కొన్ని హార్డ్లీ అనే పదము, బేర్లీ, రేర్లీ, హార్డ్లీ, బేర్లీ, రేర్లీ, స్కార్స్లీ, ఫ్యూ, లిటిల్, సలం. దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ ప్రొడ్యూసెస్ సెమీ నెగిటివ్స్. అంటే చూడడానికి అవి పాజిటివ్లో ఉంటాయి కానీ నెగిటివ్ సెన్స్ని తీసుకొస్తున్నాయి కాబట్టి వీటిని మనం ఏమని పిలుస్తామంటే సెమీ నెగిటివ్స్ అంటాము. సో ఏ సెంటెన్స్లోనైనా ఈ వర్డ్స్ కానీ మీకు కనపడ్డాయి అంటే ఖచ్చితంగా అది నెగిటివ్లో ఉంది అని అనుకోవాలి. కాబట్టి నెగిటివ్లో ఉంది అనుకొని దీనికి మనం ఏం చెప్పుకోవాలంటే పాజిటివ్ ట్యాగ్స్ను ఉపయోగించుకోవాలి. అర్థమవుతుందా? పాజిటివ్ ట్యాగ్ అంటే ఏం చెప్పాను ఇప్పుడు? మనకు ట్యాగ్ అనగానే గుర్తుకు రావాల్సింది ఏందమ్మా? హెల్పింగ్ వెర్బ్ ప్లస్ ప్రొనౌన్ ప్లస్ క్వశ్చన్ మార్క్. సో హీ సాలమ్ వర్క్స్ హార్డ్ అన్నాడు కదా. దీనికి సబ్జెక్ట్ ఇక్కడ ప్రొనౌన్ హీ ఉంది కాబట్టి మనకేమొస్తుంది? ఇక్కడ వర్క్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సో వెర్బ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి డస్ హీ క్వశ్చన్ మార్క్. మరి సెకండ్ తీసుకోండి, మై ఫాదర్ వాచ్డ్. చూడు, మై ఫాదర్ రేర్లీ వాచ్డ్, మై ఫాదర్ వాచ్డ్, మై ఫాదర్ రేర్లీ వాచ్డ్. ఇది మనకు కనిపిస్తుంది ఇక్కడ పాయింట్. కాబట్టి ఇది సెమీ నెగిటివ్లో ఉంది. సో మనము దీనికి ఏం పెట్టుకుందామంటే డిడ్ హీ. అర్థమైంది అనుకుంటాను. డస్ హీ, డిడ్ హీ అని ఎందుకు వస్తున్నాయంటే ఇవి సెమీ నెగిటివ్స్లో ఉన్నవి. ఇలాంటి సెంటెన్సెస్ మీకు కానీ ఉన్నట్లయితే తప్పకుండా వాటిని మనము గుర్తుపెట్టుకొని వీటిని సెమీ నెగిటివ్స్ అనుకోవాలి. ఇవి ట్యాగ్ అనేది పాజిటివ్లో ఉండాలి. మరొక విషయాన్ని మనం నేర్చుకోవాలి. సెకండ్ రూల్లో మనం చూపినట్లయితే ఇక్కడ చూడండి, సెకండ్ వన్ ఇండెఫినైట్ ప్రొనౌన్స్. కొన్ని మనకు డెఫినెట్గా చెప్పవు, ఎవరి గురించి చెప్తుంది అనేది మనకు సూటిగా ఇక్కడ తెలియట్లేదు కాబట్టి వీటిని ఏమంటామంటే ఇండెఫినైట్ ప్రొనౌన్స్ అంటాము. ఈ ఇండెఫినైట్ ప్రొనౌన్స్ మనకు ఏమున్నాయి ఇక్కడ? సంబడి, సమ్వన్, ఎనీబడి, ఎవ్రీబడి, ఎవ్రీవన్, ఎవ్రీబడి, నన్, నోబడి, నో వన్, దీస్, దోజ్. ఇవి ఇండెఫినైట్ ప్రొనౌన్స్. ఎందుకు ఇండెఫినైట్ అంటే సంబడి అంటే ఎవరు మనకు తెలియదు. సమ్వన్ అన్నాం, లేదా ఎవ్రీవన్ అన్నాము, ఎనీవన్ అన్నాము, దీస్ అన్నాం, దోజ్ అన్నాం. ఇందులో మనకు ఖచ్చితత్వం కనబడదు, అందుకే దీన్ని ఇండెఫినెట్ అంటాం. ఇండెఫినెట్గా ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ దీనికి మనం ఏం తీసుకుందామంటే ఇండెఫినెట్ గురించి చెప్పుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి ప్రొనౌన్ ఏంటంటే దే అనేది వచ్చింది. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ దే తీసుకుందాం. లేదంటే నెగిటివ్లో ఉందనుకోండి సెంటెన్స్, హెల్పింగ్ వెర్బ్ నాట్ దే అనేది వచ్చింది. చూడండి, ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చదువు, నోబడి అటెండెడ్ ద మీటింగ్. నోబడి అటెండెడ్ ద మీటింగ్. ఇక్కడ నోబడి అనే ఈ నోబడి అనగానే మనకు నోబడి, నో వన్, ఇవి మనకు నన్ను. చూడండి, ఇక్కడ నన్ను ఒకటి, నోబడి ఒకటి, ఇవి మనకి ఏం చూపిస్తున్నాయంటే నో వన్ నెగిటివ్లో ఉన్నాయి కాబట్టి పాజిటివ్ తీసుకుందాం. నోబడి అటెండెడ్ సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి నోబడి అటెండెడ్ అంటే డిడ్ దే వచ్చింది. సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి డిడ్ దే వచ్చింది. సమ్వన్ హ్యాస్ లాస్ట్ హిస్ పర్స్. ఇది సమ్వన్, ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి యాజంట్ సమ్మన్ కదా, దే ఇక్కడ వచ్చింది. దీనికి కూడా దేనే వచ్చింది. తర్వాత నోబడి హ్యాస్ కాల్డ్, ఇక్కడ హ్యావ్ దే వచ్చింది. మరి దోస్ ఆర్ మై బిలాంగింగ్స్. దోస్ ఆర్ అన్నప్పుడు ఆరంట్ దే. ఇది మనకి వస్తున్నటువంటి క్వశ్చన్ ట్యాగ్స్. అర్థమైంది అనుకుంటాను. నోబడి అనేది నెగిటివ్లో ఉంది, పాజిటివ్ తీసుకున్నాను. సమ్వన్ అనేది పాజిటివ్లో ఉంది, నెగిటివ్ తీసుకున్నాను. నోబడి అనేది మళ్ళీ ఇక్కడ చూడు, నోబడి ఇది కూడా నెగిటివ్లో ఉంది, సో పాజిటివ్ తీసుకున్నాను. దోస్ అనేది సెంటెన్స్ ఆర్ పాజిటివ్లో ఉంది, నెగిటివ్లో తీసుకున్నాను. మరి వీటికి నోబడి, సంబడి, సమ్వన్, ఎనీబడి, ఎనీవన్, ఎవ్రీబడి, ఎవ్రీవన్, నన్, నోబడి, నన్, నో వన్, దీస్, దోజ్ అనేవి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ కాబట్టి మనకు క్వశ్చన్ ట్యాగ్లో వచ్చేటువంటి ప్రొనౌన్ ఏంటంటే దే వచ్చింది. క్లియర్?
మరొక దానికి వెళ్దాం. ఓకే, కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవి న్యూట్రల్గా ఉంటాయి. న్యూట్రల్ అంటే ఏదో మనకు తెలియదు, అవునా? నైదర్ మెయిల్ నార్ ఫీమేల్, అది ఫెమేలా మెయిల్ అనేది తెలియదు, కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. అలాంటి వాటిని ఏమంటాం మనం? న్యూట్రల్ అంటాం. ఈ న్యూట్రల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ ఏమన్నాం? ప్రొనౌన్ వచ్చేసరికి ఇట్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇట్ వస్తుంది. సో అవి ఏంటి న్యూట్రల్ అంటే? ఇక్కడ STH అన్నాను, సంథింగ్, ఎనీథింగ్, నథింగ్, ఎవ్రీథింగ్, దిస్, దట్, ఇవి న్యూట్రల్లో ఉంటాయి. సో న్యూట్రల్లో ఉన్నప్పుడు మనం ఏం తీసుకుందామంటే ఇట్ వచ్చిందని చెప్పాను కదా. ఇది కూడా సేమ్, పాజిటివ్లు ఉంటే నెగిటివ్, నెగిటివ్లో ఉంటే పాజిటివ్. సంథింగ్ హ్యాస్ గాన్ రాంగ్, దీనికి ఏమొచ్చిందంటే యాసంట్. ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి యాసంట్ ఇట్. దిస్ ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్. అప్పుడు ఈజ్ ఇట్ వచ్చింది. మరి ఇది న్యూట్రల్ సబ్జెక్ట్స్ ఉన్నట్టు. ఫోర్త్ తీసుకున్నాం అనుకోండి, దేర్, వన్. ఈ రెండింటికి ఇక్కడ మనం దీనికి ప్రొనౌన్ ఏమొచ్చిందంటే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ పాజిటివ్ ఉంటే పాజిటివ్, నెగిటివ్ ఉంటే నెగిటివ్ తీసుకుంటాము. మరి హెల్పింగ్ వెర్బ్ ప్రొనౌన్ ప్లేస్లో అదే వర్డ్ వచ్చింది, క్వశ్చన్ మార్క్. ఇక్కడ దేర్ ఉంటే దేరే వచ్చింది, వన్ ఉంటే ఇక్కడ కూడా వన్నే వచ్చింది. చూడండి, ఇక్కడ దేర్ ఈస్ నో టైమ్, ఇక్కడ ఈజ్ దేర్. వన్ ఈజ్ ఇన్ ద రూమ్, ఈజ్ వన్ అనేది మనం సేమ్గా రిపీట్ అయింది. మరి ఫిఫ్త్ రూల్ ఉంది కదా, ఈ ఫిఫ్త్ రూల్ ఏంటంటే ఐ అనేది పాజిటివ్ సెంటెన్స్. సపోజ్ ఐ ఆమ్ ఏ టీచర్ అన్నాను అనుకోండి, ఇక్కడ ఐ ఆమ్ ఏ టీచర్ అనేది పాజిటివ్లో ఉంది. సో దీనికి యామంటై మనం క్యాజువల్గా ఉపయోగిస్తాం, కానీ ఇక్కడ యామంటై కాదు, ఆరంటై వచ్చింది. ఆరంటై అనేది మనం క్వశ్చన్ ట్యాగ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, స్టార్ మార్క్ బిట్. తర్వాత లెటర్స్ అనేది వచ్చిందనుకో షాల్ వి అనేది తీసుకో. సపోజ్ లెట్స్ ప్లే వచ్చిందనుకో షాల్ వి అనేది తీసుకుంటాం. అదే లెట్ మీ వచ్చిందనుకోండి, లెట్ మీ టేక్ ఇట్, ఇది వచ్చిందనుకోండి విల్ యూ అనేది వచ్చింది. ఇది మనకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చాను, మరికొన్ని చెప్తాను, జాగ్రత్తగా చూస్తూనే ఉండండి. ఇక్కడ చూడండి, ఒకసారి క్విక్ రీజన్ చెప్పిస్తాను. సెమీ నెగిటివ్స్ అనేవి హార్డ్లీ, బేర్లీ, రేర్లీ, స్కార్స్లీ, ఫ్యూ, లిటిల్, సాలం. ఇవి సెమీ నెగిటివ్స్ కిందకి వస్తాయి, పాజిటివ్ ట్యాగ్ వచ్చింది. తర్వాత రెండవది ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఇక్కడ కనబడుతున్నాయి. సంబడి, సమ్వన్, ఎనీబడి, ఎవ్రీవన్, ఎవ్రీబడి, నన్, నోబడి, నో వన్, దీస్, దోస్ అనేవి. దీనికి హెల్పింగ్ వెర్బ్తో పాటు దే వచ్చింది. ఇండెఫినెట్ ప్రొనౌన్కు దే వచ్చింది. న్యూట్రల్ సబ్జెక్ట్స్కి సంథింగ్, ఎనీథింగ్, నథింగ్, ఎవ్రీథింగ్, దిస్, దట్ అనే వాటికి న్యూట్రల్లో ఉంటే ఇట్ వచ్చింది. దేర్, వన్ అనేది ఉంటే ఆ దేర్, వన్ అనే వర్డ్స్ ఇక్కడ వస్తాయి. ఐ అనేది పాజిటివ్లో ఉంటే దానికి ఆరంట్ ఐ అనేది వచ్చింది. లెటర్స్ వస్తే షాల్ వి అనేది వచ్చింది. లెట్ మీ అనేది వస్తే విల్ యూ వచ్చింది. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ ఇన్ ఆర్డర్ టు రైట్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ ఆర్ నెగిటివ్ టు పాజిటివ్. ట్యాగ్స్ రాసే విధానం ఇదండి. రూల్స్ అన్నాను కదా, మరి కొన్ని ఉన్నాయి, ఆ కొన్ని చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇక్కడ సమ్ ఆఫ్ అస్, సమ్ ఆఫ్ యూ, సమ్ ఆఫ్ దెమ్, నన్ ఆఫ్ అస్, నన్ ఆఫ్ యూ, నన్ ఆఫ్ దెమ్, ఈచ్ ఆఫ్ అస్, ఈచ్ ఆఫ్ యూ, ఈచ్ ఆఫ్ దెమ్, ఇలాంటివి ఉన్నాయనుకోండి. ఇలాంటివి ఉన్నప్పుడు మనకు ఏ ప్రొనౌన్ తీసుకోవాలా అనే కన్ఫ్యూజన్ ఉంటే సమ్ ఆఫ్ అస్, సమ్ ఆఫ్ యూ, సమ్ ఆఫ్ దెమ్, నన్ ఆఫ్ అస్, నన్ ఆఫ్ యూ, నన్ ఆఫ్ దెమ్, ఈచ్ ఆఫ్ అస్, ఈచ్ ఆఫ్ యూ, ఈచ్ ఆఫ్ దెమ్ అని ఉన్నప్పుడు రిలేటెడ్ ప్రొనౌన్ వచ్చింది అంటున్నాడు. అంటే రిలేటెడ్ ప్రొనౌన్ అంటే అందులో ఏ ప్రొనౌన్ అయితే ఉంటుందో దానికి సంబంధించింది మనం తెచ్చుకోవాలి. సపోజ్ ఇక్కడ ఆల్ ఆఫ్ దెమ్ ఉంది, చూడండి ఇక్కడ దెమ్ అనేది ఇది. సో ఆల్ ఆఫ్ దెమ్ అనేది ఫస్ట్ దాంట్లో ఉంది. సెకండ్ దాంట్లో ఉంది మోస్ట్ ఆఫ్ అస్ ఉంది. కాబట్టి దీనికి వచ్చే ప్రొనౌన్ ఏంటంటే ఇది పాజిటివ్లో ఉంటే నెగిటివ్ ట్యాగ్, నెగిటివ్లో ఉంటే పాజిటివ్ తీసుకుందాము. తర్వాత ఏమొచ్చిందో చెప్తాను. వరంట్ ఇక్కడ దెమ్కి రిలేటెడ్ ప్రొనౌన్ ఏంటంటే దే వచ్చింది. వరంట్ దే వచ్చింది. మోస్ట్ ఆఫ్ అస్ యూస్ అవర్ మొబైల్ ఫోన్స్, ఇక్కడ అజ్ అనేది ఉంది కాబట్టి దీనికి రిలేటెడ్గా క్లోజెస్ట్ ఏముందంటే అజ్ అనేది దేనికి సంబంధించింది? వీకి సంబంధించింది. కాబట్టి డోంట్, చూడండి ఇక్కడ డోంట్ వి, ఎందుకు? ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి. అలాగే యూజ్ టు అనేది ఉంది, చూడండి ఇక్కడ మరొకటి. యూజ్ టు అనే రూల్కి డిడింట్ ప్లస్ ప్రొనౌన్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. యూజ్ టుతో సెంటెన్స్ వచ్చిందంటే డిడింట్ అనేది తీసుకోవాలి. దే యూజ్ టు ప్లే క్రికెట్ అని ఉందనుకోండి,
డిడింట్ ఎవరిక్కడ దే కాబట్టి ప్రొనౌన్ దేనే ఉంటుంది. అదే ఐ ఉందనుకోండి అయ్యో ఉంటుంది, యూ ఉంటే యూ వచ్చింది. సో ఇది సెకండ్ రూల్. దీన్ని మరొక రూల్ తీసుకున్నట్లయితే ఇంపరేటివ్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. మరొకసారి ఇక్కడ చూడండి, విల్ యూ అనేది వచ్చింది ఇంపరేటివ్కు. హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ అంటే విల్ యూ అనేది తీసుకుందాం పాజిటివ్ ట్యాగ్. తర్వాత డూ ఇట్ నౌ, ఇక్కడ చూడండి వోంట్ యూ పెట్టుకుందాం. డూ ఇట్ నౌ అనేది ఏంటంటే ఒక రిఫ్యూజల్ అనమాట, తిరస్కరిస్తున్నాడు అనే కాన్సెప్ట్లో నెగిటివ్ ట్యాగ్ వస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మరొకటి చూడండి, ఇక్కడ నెగిటివ్ ఇంపరేటివ్స్. నెగిటివ్ ఇంపరేషన్ మనం ఎలా చేంజ్ చేసుకోవాలా? డోంట్ ఫర్గెట్ టు పోస్ట్ ద లెటర్. ఇది నెగిటివ్లో నెగిటివ్ సెంటెన్స్, రెండోది ఇంపరేటివ్, నెగిటివ్ ఇంపరేటివ్. అందుకే దీన్ని నెగిటివ్ ఇంపరేటివ్స్ అంటున్నాను. నెగిటివ్ ఇంపరేటివ్ ఉన్నప్పుడు విల్ యూ ఏ వచ్చింది. ఇవి మనకు క్వశ్చన్ ట్యాగ్స్, దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి. మరి ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే షేర్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడము, అలాగే కామెంట్స్ తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ నేను పంపిస్తుంటాను, చూడండి. తప్పకుండా ఇవి ఉపయోగపడతాయి. మీకు ఉపయోగపడకపోయినా ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలకు చాలా ఉపయోగపడతాయి. మీరు వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఇప్పుడు నేను ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్స్కు చాలా ఉపయోగకరమైన వీడియో అని చెప్పేసి మీకు తెలిసినటువంటి పిల్లలకు రికమెండ్ చేయండి. అది టెట్ కానీ, డిఎస్సి కానీ, సీటెట్ కానీ. అంతేకాకుండా ఇప్పుడు డిఎస్సిలో కొత్తగా ఇంగ్లీష్ మీద ఒక టెస్ట్ పెట్టబడుతున్నారు. దాంట్లో కూడా వచ్చేటువంటి ఉపయోగపడేటువంటిది కాబట్టి డెఫినెట్గా వస్తాయి. ఒక మంచి మార్కు మనకు, ఒక మార్కే 1 మార్క్ మోస్ట్ ఇంపార్టెంట్. లైఫ్ చేంజ్ చేయడానికి అర మార్క్ అయిన ఇంపార్టెంటే, 1 మార్క్ అయిన ఇంపార్టెంటే. కాబట్టి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటి ట్యాగ్ అనే క్వశ్చన్ ట్యాగ్స్లో కాబట్టి ఖచ్చితంగా మీరు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.